తెలంగాణ ఉలిక్కి పడుతోంది. కొన్ని రోజులుగా పాత పగలతో కొందరు రగిలిపోతున్నారు. తమ తండ్రుల చావులకు వాళ్లే కారణమని ఉక్రోషంతో ఊగిపోయారు. ఎలాగైనా సరే వాళ్లను మట్టుబెట్టాలనుకున్నారు. తండ్రి మీద ఉన్న ప్రేమను లేక వాళ్లను చంపాలన్న కసితోనో ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తండ్రి మీద ఉన్న ప్రేమనో లేక వాళ్లను చంపాలన్న కసితోనో ఏది ఏమైనా సరే వదలకూడదు అనుకున్నారు. ఏమాత్రం తడబడకుండా ప్రత్యర్థికి సైతం అనుమానం రాకుండా పక్కా స్కెచ్ వేసుకుని మరీ చంపేశారు. ఒకరు తన తండ్రిని గన్తో కాల్చి చంపేశారని, తను కూడా తన ప్రత్యర్థిని మొదట కత్తితో పొడిచి తర్వాత తుపాకీతో కాల్చి ఆనందపడ్డాడు. ఇంకొకరు ఎటువంటి భయం లేకుండా తన ప్రత్యర్థితోనే స్నేహం చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి బండరాయిదితో మోది మరీ ప్రాణం తీశాడు. ఇప్పుడు ఈ రెండు ఘటనలు తండ్రి కోసం కొడుకులు చేసిన హత్యలే. ఇప్పుడు అవి ఎక్కడ జరిగాయో చూద్దాం. హైదరాబాద్ జవహర్ నగర్ లో రియల్టర్ వెంకటరత్నం హత్య కలకలం రేపింది. చంపేసింది మాత్రం మాజీ రౌడీ షీటర్ సుదేశ్ సింగ్ కుమారుడు చందన్ సింగ్. అయితే పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి. అప్పట్లో సుదేశ్ సింగ్ కు వెంకటరత్నం అనుచరుడిగా కారు డ్రైవర్ గా ఉన్నాడు. ఆ సమయంలో కొన్ని రోజుల పాటు సుదేశ్ సింగ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. అంతేకాదు వెంకటరత్నంను నమ్మిన సుదేశ్ సింగ్ దాదాపు 200 కోట్ల విలువైన ఆస్తులను రాశాడు. నానక్రామ్గూడ, కాజాగూడ, కొల్లూరు, గచ్చిబౌలి లాంటి ప్రైమ్ లొకేషన్లలో పెద్ద సంఖ్యలో ప్రాపర్టీస్ ఉన్నాయి. సీన్ కట్ చేస్తే పోలీసుల ఎన్కౌంటర్లో సుదేశ్ సింగ్ చనిపోయాడు. ఈ క్రమంలోనే తన తండ్రి ఆస్తులను తన పేరుపై మార్చాలని 2 నెలల క్రితం వెంకటరత్నంను కలిశాడు సుదేశ్ సింగ్ కొడుకు చందన్ సింగ్. పలుమార్లు కోరాడు. ఇదే సమయంలో చందన్ సింగ్ కు వెంకటరత్నం వార్నింగ్ ఇచ్చాడు. నీ తండ్రి సుదేశ్ సింగ్ ను చంపినట్లే చంపిస్తానంటూ హెచ్చరించాడు. దాంతో తన తండ్రికి వెంకటరత్నమే చంపించాడు. వెంకటరత్నమే తన తండ్రి చావుకి కారణం అనుకున్నాడు. అంతేకాదు తన తండ్రి సంపాదించిన 200 కోట్ల ఆస్తులు కూడా కాజేశాడంటూ చందన్ సింగ్ నిద్రలేని రాత్రుల్ని గడిపాడు. వెంకటరత్నమి ఎలాగైనా సరే చంపాలనుకున్నాడు. అనుకున్నదే తడువు. ఆయన కదలికలపై ఫోకస్ పెట్టాడు. సరైన సమయం రావడంతో ఆటోతో బైక్ ను ఢీకొట్టి కత్తులతో దాడి చేసి చివరకు తుపాకీతో కాల్చి చంపేశారు. రైట్, జవహర్ నగర్ లో జరిగిన రియల్టర్ వెంకటరత్నం హత్య కేసుకి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. రైట్ అనిల్, వెంకటరత్నం హత్య కేసు వెనుక 25 ఏళ్ల పగ ఉన్నట్లుగా అయితే అర్థమవుతుంది. చందన్ సింగ్ నుంచి ఇంకా ఎటువంటి విషయాలు పోలీసులు రాబట్టారు? వెంకటరత్నం కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. నిన్న జరిగిన ఘటనలో భాగంగా పోలీసులు 6 ప్రధాన నిందితులైనటువంటి చందన్ సింగ్తో పాటు మిగిలిన 5 మంది అంటే మొత్తం 6 మందిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. తీసుకున్న అనంతరం దానికి సంబంధించి పూర్తి దర్యాప్తు అయితే చేశారు. అయితే ఇందులో విస్తుపోయే విషయాలు, సంచలన విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. దాదాపు 25 సంవత్సరాలు అంటే తన తండ్రిని చంపించినటువంటి ఇన్ఫార్మర్గా ఉన్నటువంటి వెంకటరత్నాన్ని చంపించేందుకు గాను 25 ఏళ్ల పాటు పగ పెట్టుకొని నిన్నైతే అత్యంత కిరాతకంగా, అత్యంత దారుణంగా కత్తులతో
తోటి అదేవిధంగా గన్ తోటి చంపడం జరిగింది. అయితే ఇటు పగతో పాటుగా కూడా ఆస్తుల గొడవ కూడా ఉన్నట్లుగా కూడా పోలీసుల నుంచి మనకు అందుతున్న సమాచారం. అంటే ముఖ్యంగా గమనిస్తే 1990 సంవత్సరంలో ఈ సుదేశ్ సింగ్ సంబంధించి అంటే ఇప్పుడు ఎవరైతే ప్రధాన నిందితుడు చందన్ సింగ్ ఉన్నాడో చందన్ సింగ్ తండ్రి సుదేశ్ సింగ్ ఒకప్పుడు మాజీ రౌడీ షీటర్గా ఉన్నాడు. రౌడీ షీటర్గా ఉన్న క్రమంలో దాదాపు భూదందాలు చేయడం అదేవిధంగా అంటే ధూల్పేట్, మంగళహాట్, జిర్రా ప్రాంతాలలో ఇటు భూదందాలే కాకుండా సెటిల్మెంట్లు, గంజాయి అదేవిధంగా గుడుంబ ఈ వ్యవహారాలన్నీ కూడా నడిపించేవాడు. అయితే నడిపిస్తున్న క్రమంలో ఈ వెంకటరత్నం ఎవరైతే ఉన్నారో ఈ వెంకటరత్నం ఇప్పుడు హత్యకు గురైనటువంటి వ్యక్తి అప్పుడు అతని దగ్గర సుదేశ్ సింగ్ దగ్గర డ్రైవర్గా అదేవిధంగా అనుచరుడుగా కూడా పనిచేశాడు. అయితే ఈ పనిచేస్తున్న క్రమంలోనే అతనికి సంబంధించి ఆ టైంలో 1990 నుంచి అదేవిధంగా 1999 వరకు కూడా డ్రైవర్గా పనిచేస్తున్న క్రమంలోనే అదే టైంలో ఇతను ఎప్పుడైతే సెటిల్మెంట్లు ఇవన్నీ చేస్తున్నాడో పోలీసులు నిఘా పెంచడం జరిగింది. పెంచిన అనంతరం 1999లో ఒక ప్రత్యేక బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన అనంతరం వెంకటరత్నం ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో పోలీసులకు ఇన్ఫార్మ్ చేయడంతో అంటే అప్పటికే నిఘా పెట్టినటువంటి పోలీసులు నిఘా పెట్టారని చెప్పేసి సుదేశ్ సింగ్ గమనించిన అనంతరం అతను అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. అజ్ఞాతవాసంలోకి వెళ్ళిన క్రమంలోనే వెంకటరత్నం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్పేసి ఆ తర్వాతనే పోలీసులు ఎన్కౌంటర్ చేశారని చెప్పేసి ఇటు చందన్ సింగ్తో పాటు అదేవిధంగా చందన్ సింగ్ కుటుంబ సభ్యులు కూడా భావించిన అనంతరం అతన్ని ఎలాగైనా పట్టుకోవాలని చెప్పేసి అతన్ని పట్టుకొని తీరాలని చెప్పేసి కూడా పక్కా ప్లాన్ తోటి అంటే 25 సంవత్సరాలు వెయిట్ చేయడం జరిగింది. అయితే 25 సంవత్సరాల్లో భాగంగా ఇటు పగతో పాటుగా ఆస్తులకు సంబంధించి కూడా అంటే ఇటు వెంకటరత్నం సుదేశ్ సింగ్ సంబంధించి అతని రైట్ హ్యాండ్గా ఉన్నాడు. అప్పుడే బినామీ పేరు మీదుగా అంటే వెంకటరత్నం పేరు మీద బినామీగా 200 కోట్ల విలువ చేసే ప్రాపర్టీని కూడా రాయడం జరిగింది. ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా అతని పేరు మీద ఉండడంతో ఆస్తులు కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రణాళికతో అంటే ముందుగానే ప్లాన్ చేసుకొని అతన్ని పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత అంటే 2 నెలల క్రితం వాళ్ళిద్దరు కూడా కలవడం జరిగింది. 2 నెలల క్రితం ఇటు వెంకటరత్నం అదేవిధంగా సుదేశ్ సింగ్ సంబంధించి చందన్ సింగ్ ఎవరైతే ఉన్నారో కొడుకు ఇద్దరు కూడా కలిశారు. కలిసిన అనంతరం మాట్లాడుకుంటూ ఆస్తుల విషయాలు కూడా వచ్చాయి కాబట్టి 200 కోట్లు విలువ చేసే ఆస్తులు కూడా ఇవ్వాలి అని చెప్పేసి తిరిగి ఇవ్వాలని చెప్పడంతో అప్పుడు మొదలైనటువంటి వాగ్వాదం అప్పుడు గొడవ స్టార్ట్ అవ్వడం. అంటే ఎప్పుడైతే ఈ వెంకటరత్నం ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో అని చెప్పడం ఆ తర్వాత మీ నాన్నని చంపించినట్టుగా అంటే మీ నాన్నని ఎన్కౌంటర్లో ఏ విధంగా అయితే చంపించానో అలానే నిన్ను కూడా చంపిస్తానని చెప్పడంతో అప్పుడు పగ అనేది ఇంకా పెద్దగా పెరిగిన అనంతరం తన కోసం అని చెప్పేసి పక్కా ప్లాన్ చేశాడు. పకడ్బందీగా దాదాపు 6 మంది అంటే అతనితో పాటు అతని కుటుంబ సభ్యులు కావచ్చు అతని స్నేహితులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రణాళికతో పాటుగా జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటు వెంకటరత్నానికి సంబంధించి తన కూతుర్ని స్కూల్లో వదిలిపెట్టి తిరిగి వస్తున్న క్రమంలోనే ముందుగానే ప్లాన్ చేసుకున్న ప్రకారం రెక్కీ చేశారు. ముందుగా స్కూటీలో ఇద్దరు రావడం జరిగింది. వచ్చిన అనంతరం రెక్కీ చేశారు. ఇద్దరు కూడా ఆ సిగ్నల్ ఇచ్చిన అనంతరం ఎప్పుడైతే వెంకటరత్నం యూటర్న్ తీసుకుంటున్న క్రమంలోనే రాంగ్ రూట్లో ఆటో రావడం జరిగింది. ఆటో వచ్చి అతన్ని గుద్దడం జరిగింది. ఢీకొన్న అనంతరం అతని కింద పడ్డ వెంటనే ఆ వేట కొడవలతోటి అదేవిధంగా గన్ తోటి అతని పైన మూకముడిగా దాడి చేశారు. అత్యంత దారుణంగా అత్యంత కిరాతకంగా పొడిచి మరి అంటే దాదాపు 25 సార్లు అతని మీద కత్తితో దాడికి పాల్పడ్డారు. అదేవిధంగా గన్ తోటి కూడా ఫైర్ చేయడం జరిగింది. ఎప్పుడైతే గన్ తోటి ఫైర్ చేశారో పాయింట్ బ్లాక్తో కాల్పులు జరపడం జరిగింది. ఒక్కసారి కాల్పులు జరిపిన తర్వాత అంటే బుల్లెట్ అనేది బాడీ లోపలికి వెళ్ళిన అనంతరం వెంటనే చనిపోయాడు. అయితే ఇంకొక బుల్లెట్ కూడా మిస్ఫైర్ అవడంతో 2 సార్లు కాల్పులు జరిపినట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. అయితే ఇదంతా కూడా ఒక్కసారిగా ఓవరాల్గా ఆలోచిస్తే ఇటు పగతో పాటుగా ఆస్తుల గొడవ కూడా ఉన్నట్లుగా కూడా అధికారులు పోలీసులు గుర్తించడం జరిగింది. కాబట్టి ఇలాంటి ఘటన నిన్న చోటు చేసుకోవడంతో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కలకలం సృష్టించిందని చెప్పాలి. ముఖ్యంగా దాదాపు 25 ఏళ్ల పగ నిన్న అత్యంత కిరాతకంగా వెంకటరత్నంను చంపేందుకైతే దారి తీసిందని చెప్పాలి. ఇటు ఆస్తికి సంబంధించి కావచ్చు అదేవిధంగా పగకు సంబంధించి కావచ్చు. వెంకటరత్నం రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఉన్నాడు. ఈ రియల్ ఎస్టేట్ అంటే మొత్తాన్ని వదిలేసి ఇన్ఫార్మర్గా మారిన తర్వాత మొత్తాన్ని వదిలేసి తన కుటుంబంతో జవహర్ నగర్ సాకేత్ కాలనీలో నివాసం ఉంటున్నట్టుగా గుర్తించినటువంటి నిందితులు చందన్ సింగ్ అదేవిధంగా అతని కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు కావచ్చు ముందుగానే ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ప్లాన్ చేసి ఆ తర్వాత అతన్ని హత్య చేయడం జరిగింది. అత్యంత కిరాతకంగా హత్య చేసి అనంతరం సాహితీ గంజ్ పోలీస్ స్టేషన్లో అయితే వీళ్ళు లొంగిపోవడం జరిగింది. హత్య చేసిన అనంతరం లొంగిపోయిన అనంతరం జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కి అయితే వాళ్ళని అప్పగించడం కూడా జరిగింది. పూర్తి వివరాలు కూడా పోలీసులు ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉంది. పెట్టిన అనంతరం దానికి సంబంధించిన వివరాలు కూడా తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రాధిక రైట్, థ్యాంక్ యూ అనిల్. 25 ఏళ్ల పగను చల్లార్చుకోవాలనుకున్నాడు చందన్ సింగ్.
తన తండ్రి సుదేశ్ సింగ్ హత్యకు కారణమైన, అలాగే తన తండ్రి అనుచరుడుగా ఉంటూ బినామీగా ఆస్తులు రాయించుకుని తమను మోసం చేశాడని భావించాడు చందన్ సింగ్. సో పలుమార్లు కూడా కోరాడు ఆస్తులు తిరిగి ఇవ్వాలంటూ. వెంకటరత్నం చంపిస్తాను అని బెదిరించడంతో సో ఎలాగైనా సరే వెంకటరత్నంను టార్గెట్ చేసి చంపాలనుకున్నాడు చందన్ సింగ్. మొత్తం 6గురు తన స్నేహితులతో కలిసి చందన్ సింగ్ జవహర్ నగర్లో పక్కా స్కెచ్తో మాటు వేసి వెంకటరత్నంను హత్య చేశాడు. ఈ కేసుకి సంబంధించి పోలీసులు కూడా ఇప్పటికే 6గురిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ప్రెస్ మీట్ పెట్టి ఇంకా మరిన్ని వివరాలు ఈ కేసు గురించి వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తోంది.